నమస్తే అండి. అందరికీ శుభోదయం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్‌బీ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మీకైతే గ్రామీణ జీవితము, వ్యవసాయ జీవితం ఎలా ఉంటుందో అయితే చూపెడతాము. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియో చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. ఈ ఛానల్ ద్వారా మీకు ఎక్కువగా మేమైతే వ్యవసాయ జీవన శైలి అంటే రైతు పండించే పంటకు పెట్టిన ఖర్చులు, వచ్చిన లాభాలు, ఆదాయాలు, నష్టాలు, వాడే మందులు, ఎరువులు, ఇత్తనాలు ఇలా ప్రతి ఒక్కటి రైతు కష్టం అంటే అన్నీ ఉంటాయి కదా! అలా ప్రతి ఒక్కటి అయితే మీకైతే షేర్ చేయడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాము. ఇంకా అలానే డైలీ రొటీన్ వ్లాగ్స్ అంటే సేద్యం అంటే అగ్రికల్చర్ అంటే ఓన్లీ వ్యవసాయమే ఉండదు. ఆడపిల్ల అంటే ఎన్నో పనులు ఉంటాయి కదా! ఇంటి దగ్గర ఇంటి పని, వంట పని ఇంకా కొన్ని కొన్ని పనులైతే ఉంటాయి గదా! అలా ప్రతి ఒక్కటి అయితే మీకైతే ఖచ్చితంగా చూపెట్టేస్తాము. ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు అసలు ముచ్చట్లోకెళ్తే ఈరోజు ఉదయాన్నే అయితే మాకి 4కి అయితే కరెంటొచ్చింది. మనం ఉల్లిత్తనాలు చల్లింది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందు వీడియోలు చూసినట్లయితే ఖచ్చితంగా అయితే మీకు అర్థమవుతది. ఇంకా మన ఉల్లిత్తనాలకి నీళ్ళేద్దామని చెప్పేసి ఉదయాన్నే అయితే మనమైతే మన ఉల్లిత్తనాల చేను దగ్గరకైతే వచ్చేసామండి. 4కే అయితే కరెంటొచ్చింది గానీ, అంటే నిన్న నైటు ఫుల్లు ఉరుములు, మెరుపులన్నమాట. ఒక్క చినుకు గూడా అయితే కింద పడలేదు. ఇంకా దానికోసం అని చెప్పేసి టాటర్ పెట్టెకి సంబంధించిన వైర్లు అన్నీ అయితే మా ఆయన అయితే తీసేశారు. అందుకని చెప్పేసి ఉదయం 6కే అయితే వచ్చి ఇంకా దాన్నైతే రెడీ చేసి, ఆ తర్వాత నిన్నైతే అనుకోకుండా జేసీబీ గూడా అయితే పిలిపించుకున్నాము. ఎందుకంటే పాలిది కొట్టడానికి. అవైతే పైపులైతే పూడ్చేసాం గానీ, కొన్ని గ్యాప్‌లయితే అట్లనే ఇసిపెట్టేశారు. అవైతే మా ఆయన పైపులంతా నీట్‌గా అంతా సెట్ చేసేసి, ఇంకైతే మట్టయితే దేసుకుంటున్నారు. అంతలోపు "నువ్వైతే మిషన్ ఎత్తేసి రా పో" అని చెప్పేసి అయితే మిషన్ దగ్గరకైతే పంపించారన్నమాట. నేను మిషన్ దగ్గరికెళ్ళి మిషన్ అయితే ఆన్ చేసేసి, మళ్ళీ అయితే మన చేను దగ్గరకైతే వచ్చేసానండి. ఇక్కడేం చేస్తున్నారు అనుకుంటున్నారా? పైపు ఊడిపోకుండా తుంగు సైరయితే కట్టేసి, దానికైతే ఈ విధంగా అయితే పుల్లయితే కట్టుకుంటున్నారు అన్నట్టు. అది ఫుల్లు టైట్‌గా అయితే తన్నుకుంటది. ఊడిపోవడానికి అస్సలు అవకాశం ఉండదు. నీళ్లు ప్రెషర్ ఎక్కువ పెట్టినా గూడా ఊడిపోకుండా ఉంటది అని చెప్పేసి మేము ప్రతి ఒక్క చోట గూడా ఈ విధంగా అయితే పెట్టుకుంటామండి. ఇక్కడేమో ఇంకొక తోక్కి ఇక్కడైతే చిన్న గేట్ వాల్ అయితే పెట్టాల్సి ఉంది. ఇక్కడైతే సెట్ చేసుకుంటున్నాము. మన ఉల్లిత్తనాలు నారు గూడా అయితే మంచిగా అయితే మలిపైపోయింది. కొన్ని తిరగని స్ప్రింక్లర్లు ఉంటే అవన్నీ అయితే చెక్ చేసుకొని మంచిగా అంతా సర్దేసుకొని 8కి అయితే కరెంట్ వెళ్ళిపోయిద్ది అనుకున్నాము. 8కి కరెంట్ వెళ్ళిపోయిద్ది. ఒక బిట్టే వారిద్ది. మధ్యాహ్నము 1 గంటకైతే మళ్ళీ అయితే కరెంట్ వస్తది అన్నట్టు. అప్పుడు మళ్ళీ 2 బిట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క బిట్‌కి 20 లైన్లకైతే ఏస్తున్నాము. ఒక లైన్‌కొచ్చేసి 10 స్ప్రింక్లర్లు అయితే ఉన్నాయండి. టోటల్ ఎన్ని స్ప్రింక్లర్లు ఉంటాయి 10 లైన్లకైతే 20 లైన్స్‌కైతే అనేది మీరైతే కామెంట్ బాక్స్‌లోకెళ్ళి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంటే నీళ్ళేసినప్పుడల్లా ఈ విధంగా చెక్ చేసుకోవాలా అక్క అంటారేమో. ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఏమైనా చెత్త గిత్త ఉంటే ఆ పైపుల్లో చిక్కులుకొని ఆ స్ప్రింక్లర్లు అయితే తిరగడానికి అవకాశం ఉండదు. అయితే మనము నాదార్ చెట్టు దగ్గరకైతే వెళ్ళినాము. ఎందుకు అంటే మా వారికైతే నెత్తరగడ్డలైతే లేచినాయి. నెత్తరగడ్డలకని చెప్పేసి నాదార్ పువ్వు కడితే మంచిది, మేలు తగ్గిపోతది అని చెప్పేసి మా పెద్దవాళ్ళైతే చెప్పినారు. దానికోసం అని చెప్పేసి నాదార్ చెట్టు దగ్గరకైతే వచ్చానా. ముందుగా పువ్వుల కంటే కాయలైతే కోసుకున్నా. పండిన కాయలైతే ఉన్నాయన్నట్టు ఆ కాయలైతే కోసుకునేసాను. ఆ తర్వాత అదిగోండి నాదార్ పువ్వు అయితే కోసుకుంటున్నాను. ఈ నాదార్ పువ్వుతో ఏం చేస్తారు అనుకుంటున్నారా? ఏదైనా పొయ్యి మీద కొంచెం వేడెక్కిన తర్వాత దాని మీద కొంచెం కాపేసి దాన్ని గడ్డ మీద పెట్టేసి కట్టేస్తే అదైతే మొత్తం అయితే సివికిపోయి అంతా నీసంతా వచ్చేస్తది అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంతకుముందే ఒకసారి అయితే ట్రై చేశాను. అది మంచిగానే వర్క్ అయ్యింది. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అయితే నాదార్ చెట్టు దగ్గరకొచ్చి నాదార్ పువ్వులైతే పెరుక్కున్నానండి. ఇక్కడైతే కాయలైతే మస్తు అయితే పండినాయి. అయితే కాయలైతే తింటున్నాము. మార్నింగు వంట వార్పు ఏమీ అనుకోకుండా అయితే మనం చేను దగ్గరకైతే వచ్చేసాము. స్ప్రింక్లర్లు అవన్నీ చెక్ చేసుకొని 8కి కరెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఇంటికొచ్చేసి కూరకి మా వారైతే ఫిష్ కర్రీ చేద్దామని చెప్పేసి ఫిషెస్ అయితే క్లీన్ అయితే చేస్తున్నారు. అదిగోండి కూర కూడా అయితే చేసేసాను. కూర ఏ విధంగా చేశాను అనేది ఫుల్ ప్రాసెస్ కావాలి అంటే కామెంట్ బాక్స్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయితే మన క్యారెట్ చేను దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడైతే టైం ఎంత అవుతుందో తెలుసా? 11 అయితే అవుతుంది. 10కి అయితే కరెంట్ వస్తది. అన్నము కూర అయ్యేసరికి 11 అయితే అయ్యింది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మన క్యారెట్ చేను దగ్గరకైతే వచ్చామండి. క్యారెట్ చేనుకి కూడా అయితే నీళ్ళెయ్యాలంట. అక్కడ ఇక్కడ కూడా మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి నేను అమ్మతో పాటు పనికైతే వెళ్ళట్లేదు.
ఒకవేళ ఇక్కడ బావ చూసుకున్నా కూడా ఇంక ఊరి దగ్గర అయితే నేను చూసుకోవచ్చు అనేసి ఇంకైతే పనికెళ్ళడం అయితే మానేశాను. ఇంక మన పనులే ఉంటే ఇంక మన పనులైతే చక్కబెట్టుకోవాలి కదా! ఫస్ట్ మన పని, నెక్స్ట్ బయట పని ఏమంటారు? ఇంకెట్లా ఇంటి దగ్గర ఏం పని లేదు. పద నేను కూడా వస్తాను. మేత అయితే కోస్తాను గెనుంలో అని చెప్పేసి ఇంకైతే మనము మన క్యారెట్ చేను దగ్గరకైతే వచ్చాను. ఇంక నేనైతే మేత కోస్తుంటే మా వారు కొంచెం దున్నేది ఉండింది. 5 మడకలు ఎత్తుకొని దున్నడానికైతే పోయిండు. ఆ లోపైతే నేనైతే మేత కోసేసానండి. ఇంక మేత కోసేసుకునేసి ఇంటికైతే వచ్చేసామా. ఇక్కడ ఒక గంటకైతే మళ్ళీ కరెంట్ అయితే వచ్చింది. ఇంకా మా వారైతే ఎరగడి చేను దగ్గరకైతే వెళ్ళిండు. ఇంక ఇంటి దగ్గర అయితే కొన్ని పనులున్నాయి. అవైతే సర్దేసుకో, అన్నీ చేసుకో అని చెప్పేసి ఇంక నువ్వెక్కడ రావద్దులే అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంకైతే నేనైతే ఇంటి దగ్గర ఇంటికి రాగానే దూళ్ళకైతే నీళ్లు తాపేసి వాటికి మేత వేసేసి మధ్యాహ్నం భోజనం అయితే లేదు. మార్నింగ్ అయితే సద్ది అన్నమే ఉండింది. ఇంక అదే అయితే తినేసాము. ఇంకా భోజనం అయితే చేసేసి తినేసి పాత్రలన్నీ కడిగేసి అన్నీ అయితే సర్దుకునేసాను. ఇంకైతే మధ్యాహ్నం నీళ్ళు వస్తున్నాయి కదా, ఇవైనా బట్టలైనా ఉతికేద్దాము, అమ్మ పనికి పోయి వచ్చి ఎన్ని పనులన్నీ చేస్తుంది అనేసి ఇంకా బట్టలు అయితే తడిపేశాను. ఇంత త్వరగా ఎక్కడికి పరిగెడుతున్నా అనుకుంటున్నారా? నేను దూళ్ళతో మేతకి పచ్చి మేతకి అని చెప్పేసి వదిలేసాను. అది గడ్డివామికి అయితే వెళ్తుంది. ఇంక అందుకని చెప్పేసి దాన్ని కట్టేసి వద్దాము అన్నట్టు ఇంకైతే పోయాను. అమ్మ అయితే నాటి ఆవునైతే పట్టుకొని మేపుకుంటుంది. సేమ్ అయితే వదిలేసినాము. ఇంకా అది అయితే గడ్డివామికి వెళ్తుంది అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే మళ్ళీ చెట్టుకైతే కట్టేసి వచ్చాను. ఇంకా మేస్తా ఉన్నింది. ఇంకా బట్టలు అయితే పిండేస్తున్నాను. ఈ బట్టలు పిండడానికి కూడా మా అమ్మమ్మ అయితే తిట్టింది. ఎందుకు అంటే అమ్మమ్మ చెప్పినప్పుడు అయితే నేను బట్టలు పిండలేదు. అంతలోపే నీళ్ళు అయితే నిలిచిపోయినాయా, బట్టలు తడిపేశాను. ఒక పక్కేమో నీళ్ళు వస్తలేవు. ఇంకా అమ్మమ్మ తిట్టక ఏం చేస్తుంది చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చి అంతసేపు అయితే వెయిట్ చేశాను. ఇంతలోపు ఏం చేయాలి అన్నట్టు దూళ్ళనైతే పచ్చిమేతకైతే వదిలాను. ఇంకా అమ్మమ్మ అయితే మేపుకుంటా ఉండింది. ఇంకా అందులోనే నీళ్ళు వచ్చినాయి. ఇంకా నీళ్ళు అయితే ఒక కుండ బట్టి ఇంట్లోకి అయితే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత అదిగోండి బట్టలు అయితే పిండుకుంటున్నానండి. నిన్నైతే జేసీబీ వచ్చింది అన్నాను కదా, ఇంకా అది దున్నడానికైతే మా వారు మళ్ళీ అయితే బండి అయితే తీసుకెళ్లారు. ఇంకా అంతలోపు ఈ పనులన్నీ కంప్లీట్ అయితే చేసుకునేసాను. బట్టలన్నీ అయితే ఆరబెట్టేసుకుంటున్నా. చూస్తున్నారా అక్కడ మా అమ్మమ్మ అయితే నాటి ఆవునైతే మేపుకుంటుందిలా. ఇంకా అటపక్కన అయితే మనకి పూల మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా అందులో పువ్వులు పెరకాలి. అమ్మ అయితే పెరకుతానని చెప్పేసి అమ్మ అయితే పెరుక్కుంటుంది. సన్నమల్లి పువ్వులు అయితే ఉన్నాయండి. మన ఇంటి ముందర ఏమేమి పూల చెట్లు ఉన్నాయో కూడా నేనైతే మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తాను. ఇంకా ఎప్పుడు ఉండేదే కదా రొటీన్, ఈవినింగ్ మేత కోయడం అని చెప్పేసి మేత కోయడం అయితే మీతో అయితే షేర్ చేస్తలేనులే. కానీ ఇంకైతే ఈవినింగ్ చీకటి అయితే పడిపోయింది. అదిగోండి మన లేగదోన్ని అయితే పాలకైతే ఇడిచిపెట్టేశానండి. ఇంకా అదైతే మంచిగా అయితే పాలైతే దాక్కుతుంది. ఇంకా నెక్స్ట్ ఏందో తెలుసా, వర్షం వచ్చేటట్టుంది. ఇంతకుముందు బట్టలు ఉతికినప్పుడే నేను బట్టలు ఉతికినప్పుడే అయితే మస్తు ఉరుములు మెరుపులు అయితే వచ్చినాయి అన్నమాట. అంటే మొత్తం అంతా మబ్బులు పట్టేసి మస్తు ఉరుముతా మెరుస్తూ ఉన్నింది. అప్పుడే మనము ఆరబెట్టిన మిరపకాయలు ఆనపగింజలు ఎత్తుకొచ్చుకునేద్దాము అనుకున్నాము. కాకపోతే ఒకవేళ నైట్లో వస్తే చూద్దాంలే, లేదంటే ఉంటాయి మళ్ళీ అయినా పోయాలి కదా అన్నట్టు ఇంకైతే గమ్మునైపోయామా. ఇప్పుడు మళ్ళీ అయితే ఉరుములు మెరుపులు అయితే స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఇంకా అందుకని చెప్పేసి మనం ఆరబెట్టుకున్న మిరపకాయలు అనపగింజలు అన్నీ అయితే ఎత్తేస్తున్నాము. నిన్న నేను పెరుక్కొని వచ్చినవి, అమ్మ పెరుక్కొని వచ్చినవి అయితే ఇంకా ఎండలేదు. అంతకుముందు పెరుక్కొని వచ్చినవి అయితే మొత్తం బాగా అయితే ఎండిపోయినాయి. ఇంకా ఇవి ఆరబోయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మనం నిన్న పెరుక్కొని వచ్చినవి అయితే మళ్ళీ ఆరబెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మిద్ది మీద పోయాల్సి ఉంటుందేమో. ఈరోజు నైట్ వర్షం వస్తుందా రాదా అనేది రేపు వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. మస్తు ఉరుములు మెరుపులు అయితే వస్తున్నాయి. ఇంక ఈరోజు మిద్ది మీద పడుకోవడానికి కూడా అవ్వదు. ఇంట్లో పడుకుంటే మాత్రం మస్తు ఒక్క పెడుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ రేకుల కింద అయితే పడుకుంటామండి. చూస్తున్నారా ఇక్కడ మిరపకాయలు ఎట్లా ఎత్తుస్తున్నానో. మిరపకాయలు అయితే ఇవైతే ఎండిపోయినవి, నేను ఎత్తుతున్నవి. ఇందాక వరకు మా వారు ఎత్తినవి వచ్చేసి అవైతే ఇంకా సక్రమంగా ఎండలేదన్నట్టు. ముందు మిరపకాయలు ఎండబెట్టడానికి ఏం చేసేవాళ్ళో తెలుసా, ఎర్రమొన్న అయితే పెట్టి ఎండబెట్టేవాళ్ళు, లేదంటే ఆయిల్ పోసి మంచిగా అంతా మిక్స్ చేసేసి ఎండబెట్టేవాళ్ళు. ఆ విధంగా చేస్తే మంచిగా